ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా ఈ యొక్క విజయానికి కేవలం వైఎస్ఆర్ పార్టీకి 11 అసెంబ్లీలు 4 మాత్రమే ఎంపీలు మిగిల్చి పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ పరంగా 10కి 8 స్థానాలు అసెంబ్లీల పరంగా, 6కు 3 స్థానాలు ఎంపీల పరంగా. ఇది పూర్తి స్థాయిలో ఇంత కూటమికి బలానికి కారణం బీజేపీ ఎన్డీఏ పార్టీనే ప్రధాన కారణం. లేకుంటే ఆ జగన్ రెడ్డి గారు తన లోకల్ బాడీ ఎలక్షన్లో మాదిరి ఎలక్షన్లు జరుపుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. వాలంటీర్ల వ్యవస్థను ఇష్టం వచ్చేట్లు వాడుకొని వాళ్ళతోనే ప్రచారం చేపించి రకరకాల ప్రయోగాలు వాళ్ళతో చేయించాలనుకునేది. ఎప్పుడు ఎన్డీఏ కూటమి ఎంటర్ అయిందో బీజేపీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవడం వలన వాలంటీర్ల వ్యవస్థ కానీ, కొందరు ఆఫీసర్లను ఐపీఎస్ ఐఏఎస్లను కూడా పక్కన పెట్టడం కానీ, 4వ విడతకు అవకాశం ఇవ్వడం కానీ జరగడమే ఈ యొక్క విజయానికి కారణం. ఈ ప్రవాహం ఇంతటితో ఆగదు. ఆయన మీద ఉండబడిన కేసులు ఎన్నో ఉన్నాయి. మా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వివేకానంద కేసులో 8వ ముద్దాయి. అతని మీద కూడా చర్యలు ఫాస్ట్గా ఉంటాయి. వార్తలు వస్తున్నాయి ఇప్పుడే, ఎన్డీఏలో చేరతామని. అంటే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో దరిద్ర పాలన పోయింది. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు జగన్ రెడ్డి తప్పులు చేసినాడు. నేను బటన్ నొక్కినా అని పోలింగ్ తర్వాత 4 రోజుల తర్వాత కూడా లండన్కు పోతూ నాకు 151 కంటే ఎమ్మెల్యేలు ఎక్కువ వస్తాయి, 22 ఎంపీల కంటే ఎక్కువ ఎంపీలు వస్తాయన్నాడు. 2 కలిపి 11 + 4 15 కూడా రాలేదు. అంటే ఆయన ఆలోచన కొన్ని ఛానళ్లను మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ పాలన వస్తుందని ఊగదంపుడు ఉపన్యాసం ఎండైంది. ఈ రాష్ట్రానికి మంచి జరగాల్సిన అవసరం వచ్చింది. కేంద్రం ఇచ్చిన ఇండ్లు కూడా కట్టకుండా తను మాత్రము బోడిగుండు చేసి ఋషికొండలో ఇల్లు కట్టాలనుకునేది ఇప్పటికీ అది స్టాప్ అయింది. ఇండ్ల నిర్మాణం జరగాల. గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తొంగలో దొక్కినాడు. జలజీవన్ మిషన్ను తొంగలో దొక్కినాడు. కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు వాటిని తొంగలో దొక్కినాడు. పోలవరం కట్టలేకపోయినాడు. అమరావతిని భ్రష్టు పట్టించాడు, అగ్గి పెట్టినాడు. దానికి రైల్వే జోనుకు స్థలం ఏమంటే ఇవ్వలేకపోయినాడు. వైజాగ్లో నేషనల్ హైవేలు కడతాము భూసేకరణ చేయమంటే చేయలేకపోయినాడు. కడప టు బెంగళూరు కానీ, రాయదుర్గం టు తుమ్కూరు కానీ భూసేకరణ చేయమంటే చేయలేని దరిద్రుడు. తన యొక్క ఆదాయం తనే ఇసుక అమ్ముతాడు, తనే సారాయి పచ్చిగా అమ్ముతాడు, ఎర్రచందనం అమ్మినాడు, పుష్ప మాదిరి తయారైనాడని సినిమాల మాదిరి పుష్ప అయినాడు. చేయని తప్పు లేదు. తనే గనులు ఆక్రమించుకున్నాడు, రైతులను దెబ్బకొట్టినాడు, చేనేతలను దెబ్బకొట్టినాడు, ఉద్యోగస్తులను దెబ్బకొట్టినాడు, మత్స్య కార్మికులను దెబ్బకొట్టినాడు, మత్స్య పరిశ్రమను దెబ్బకొట్టినాడు, ఇన్స్టిట్యూషన్లు పెట్టుకున్న వాళ్ళని దెబ్బకొట్టినాడు. విద్యాశాఖ నిర్వీర్యం, తెలుగు మీడియం అనేది లేకుండా చేయాలని చూసినాడు. ఇంగ్లీషులతో టైప్ పెట్టుకున్నాడు. బ్రిటిష్ పాలన కంటే దరిద్రం పాలన. కాబట్టి ప్రజలు బాగా గట్టిగా బుద్ధి చెప్పినారు. మళ్ళీ ఏదో సుత్తేడేలాగుడు ఏర్చేదేందో ఏర్చాలా, మళ్ళీ ఎవరి మీదనో ఏర్చడం. అసెంబ్లీకి వస్తాడా లేదనే పరిస్థితి ఉంది. కాబట్టి అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు తట్టుకోలేడు అతను. నా మీద వ్యక్తిగతంగా కోడికత్తి కేసు, వివేకానంద కేసు, మా వియ్యంగుని కేశవరెడ్డి దాంట్లో నేనేదో తప్పు చేసినట్టు అతనితో ఒక స్టేట్మెంటు, దాని మీద ఒక కేసు, ఒక కిడ్నాప్ కేసు, ఒక ఎస్సీ కేసు, 6 రకాలుగా కేసులతో నన్ను వేధించాడు. అన్నీ రుజువైనాయి తప్పని. వాళ్ళు చెయ్యని తప్పే లేదు. సొంత చెల్లెలను దూరం పెట్టినాడు, అమ్మను దూరం పెట్టినాడు, రాష్ట్రానికి 13 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినాడు.
నేనైతే సింపుల్గా చెప్పేమాట, బటర్ తను తింటూ అందరికీ బటర్ మిల్క్ దాంట్లో నీళ్లు పోసి, ఎందుకంటే నేను నొక్కినా నువ్వు నొక్కినా అంటే నువ్వు నొక్కినది కూడా చెప్పాలి కదా లోకానికి. అసలు ఈ 11 మంది అంటే తనుగాక 10 మంది 4 ఎంపీలు తనకు వారం రోజుల లోపలనే ఉండే పరిస్థితి లేదు. నిన్న శివప్రకాష్ రెడ్డి అని సునీత మేనమామ గారికి ఒక విషయం ఫోన్ చేసి చెప్పాడు. నాకు కంగ్రాట్ చెప్పడానికి ఫోన్ చేస్తే చెప్పిన, వితిన్ ఏ 1 వీక్ టైం యువర్ పులివెందల వైఎస్ఆర్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వీక్. అంటే ఒక వారం లోపలనే పులివెందల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వీక్ అవుతుంది. మాకు బీజేపీ పార్టీకి సరెండర్ చేస్తాడు. దాసోహం గోవింద వచ్చిన దరిద్రుని మా వాళ్ళు పక్కన పెడతారు. ఆ నామరూపాలు లేకుండా చేయాలి. ఇటువంటి చెత్త పాలన మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను 30 ఏళ్ళు పాలన చేస్తాను, ప్రపంచమంతా అతని వైపు చూడాలంట. అయితే కరెక్ట్గా చెప్పినాడు. ఎక్కడ లేని విధంగా ప్రపంచమంతా చూసే విధంగా తప్పులు చేసినాడు. ప్రపంచం అంతా చూసే విధంగా 11+4 సీట్లు మిగిలినాయి. అతను చెప్పినది కరెక్టే. నా వైపే చూడాలంటే చూశారు. ఇప్పుడు ఇంత దరిద్రపు ఓటమి. చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నా జీవితంలో ఇంత దరిద్రంగా పాలన చూడలేదు, ఇంత దరిద్రంగా వైఎస్ఆర్ పార్టీ ఓటమి చూడలేదని. రెండు కరెక్టే. దరిద్ర పాలన, ఘోరమైన ఓటమి. కాబట్టి రాష్ట్రాన్ని బాగు చేసే దానికోసం కేంద్ర సహకారంతో పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణం కానీ, అమరావతి కానీ, ప్లస్ మా రాయలసీమ ప్రాజెక్టులు కానీ, పరిశ్రమలను ముందుకు తీసుకురావడం కానీ, మా కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, మా కడపలో కొప్పర్తి దగ్గర ఇండస్ట్రియల్ జోన్కు నిర్మాణ రంగం కానీ, అసలు ఉడాన్ అనే స్కీమ్ ఫ్లైట్లు కూడా తీసేసినాడు ఈ దరిద్రుడు డబ్బు కట్టక. అవి కూడా రీరన్ కావాలా, జలజీవన్ మిషన్ రన్ కావాలా, గ్రామీణ ఉపాధి చక్కగా జరగాల. 16 ఐటాలకు గ్రామీణ ఉపాధి డబ్బు ఇస్తామంటే తీసుకోలేకున్నాడు. ఆయుష్మాన్ భారత్ కార్డులను దొంగలు దొక్కినాడు. 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా. కరోనా వచ్చినప్పుడు కూడా ఆ కార్డును పక్కన పెట్టినాడు. కేసీఆర్ గారు వ్యాన్లు ఆపితే కనీసం ఫోన్ కొట్టలే. నేను అందుకే అతనికి చెప్పిన, కరోనా లేని, కనికరం లేని కనకరాజు అని. దానికి కావాల్సింది డబ్బు, తనకు కావాల్సింది పదవి. భారత రాజ్యాంగం పక్కన పెట్టినాడు. భారతీయ రాజ్యాంగం. మన మా వాళ్ళు కడపలో అడిగినారు, సార్ ఇంకా ఏమన్నా కేసు పరంగా మీరు ఏం చేస్తారని. వాడు 8వ ముద్దాయిని వాడు హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు. సుప్రీంకోర్టులో కేసు మూవ్ చేసి ఆ బెయిల్ కూడా రద్దు చేపిస్తాను. నేను పర్సనల్గా నా మీద వ్యక్తిగతంగా కచ్చగట్టినారు కుటుంబం. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చంపి నా మీద పెట్టడం. కోడికత్తి కేసు మీరు చూసింటారు. అతను పిల్లకాయ శ్రీనివాస్ కూడా బెయిల్ వచ్చింది. కనీసం కేసులకు అటెండ్ కాడు, సిబిఐ కేసులకు అటెండ్ కాడు, ఈడీ కేసులకు అటెండ్ కాడు. ఎప్పుడు ఏదో ఒక పిటిషన్ వేయడం, తప్పించుకోవడం. మొత్తం అంతా అక్యూజుడు. కుటుంబం లిక్కర్ కేసులో కూడా ఇలా పాత్ర ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో భారతి గారికి ఢిల్లీ లిక్కర్ కేసు పాత్ర కవితతో పాటు ఉంది. ఆమె కవిత, ఈడ కవిత్వం నడిచింది. ఈ కవిత్వం అది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు. కాబట్టి వీటిని సీరియస్గా తీసుకొని రాష్ట్రాన్ని బాగు చేసే దానికోసం మా యొక్క బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ రాష్ట్రానికి జనసేన అభ్యర్థులందరూ 21/21 గెలిచినారంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, తోడ్పాటు భారీగా ఉపయోగపడింది. నేను ఎన్డీలో ఉన్నాను, ఓటు చెల్లనివ్వను, ఎన్డీఏతో మిమ్మల్ని కూడా రన్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారికి నచ్చజెప్పడం, ఆయన కూడా దానికి రెస్పాండ్ కావడం, ఈ యొక్క పరిస్థితి వచ్చింది. ఆ పార్టీ పోవాలా, ఈ రాష్ట్రం బాగుపడాలా. అదే కాదు, ఈ రాష్ట్రంలో బాగుపడినట్టు అందరూ ఆదర్శంగా ఈ రాష్ట్రం పరిస్థితి చూడాలా. ఈ కూటమి వలన ఏ విధంగా పాలన జరుగుతుంది, నిధులు ఏ విధంగా ప్రవాహం జరుగుతున్నాయి, అన్ని పనులు ఏ విధంగా జరుగుతున్నాయని. ఇది మా సిద్ధాంతం. నేను జమ్మలమడుగు పరంగా, మాకు జమ్మలమడుగులో స్టీల్ ఫ్యాక్టరీ మా యొక్క జమ్మలమడుగు ప్రాంతంలోనే. గండికోట టూరిజం మాదే. మా గండికోట టూరిజం నిర్వాసితులకు కూడా మేలు చేస్తామని చెప్పినాం. హౌసింగు మాకు 23,000 ఇండ్లు ఇచ్చినాం, అవన్నీ కట్టాలా. 2 చోట్ల 2 మున్సిపాలిటీలో టిడుకో ఇండ్లు ఇస్తే వాటిని ఆపినాడు. అసలు ఎంత దరిద్రుడు అంటే కట్టిన టిడుకో ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయడు.
ఎందుకు? బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని. ఎందుకు ఆబాగాట్లు ఆపినామంటే బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు. పిఎం ఈజీపీ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంకు బ్యాంకర్లను అడ్డపన్నాడు. డబ్బులు ఇయ్యాకండి, ప్రధానమంత్రికి మంచి పేరు వస్తుంది. ముద్రా లోన్లకు అడ్డపన్నాడు. గ్రామీణ ఉపాధి పథకానికి అడ్డపన్నాడు. సోలార్ పథకాలకు అడ్డపన్నాడు. సోలార్ గర్ స్కీము సూపర్. ఈ రాష్ట్రంలో సోలార్ గర్ ప్రతి ఇంటికి 75,000 రూపాయలు ఫ్రీ. అది కూడా బయటకు రావాలా? స్టార్టప్ ఫండ్స్కు గతి లేదు ఇక్కడ ఏపీలో. జగన్మోహన్ రెడ్డి పుణ్యం. స్టాండప్ ఇండియా లేదు. ఎన్ని రకాల కొత్త కొత్త స్కీములు పెట్టిన మోడీ గారిని పక్కకు పెట్టేది. వెటర్నరీ వెహికల్, మొబైల్ వెటర్నరీ వెహికల్ 36 లక్షలు ఒక వెహికల్, 340 వెహికల్ ఇస్తే మా ఫోటో లేదు మోడీ గారిది. ఇవన్నీ బయటికి తీస్తాం. చక్కగా మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన ప్రతి స్కీమును అమలు చేసే దానికోసం బీజేపీ పార్టీ తరఫున మేము గెలిచిన 8 మంది ఎంపీలు అందరము ప్రయత్నం చేసి ఇక్కడ పునర్వైభవం బీజేపీ పార్టీ బలంగా ఉందని మా కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పెట్టారు. బీజేపీ కార్యకర్తలు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎలక్షన్ జరపనిలే. ఇక్కడే మా దయాకర్ రెడ్డి గారు సాధారణంగా ఎలక్షన్ జరిగింటే మా దయాకర్ రెడ్డి గారు కూడా గెలిచేవాళ్ళు బీజేపీ పార్టీ తరఫున. ఇష్టం వచ్చినట్టు దొంగ ఓట్లు ఎక్కించుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లు లేకుండా చేశారు. సరే, రాబోయే దాంట్లో ఈ కూటమిలో మా పార్టీ యొక్క ప్రధాన పాత్ర కూడా లోకల్ బాడీలో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ, రేపు రాబోయే ఎలక్షన్లో కానీ మా పార్టీ బలపడేదాని కోసం, ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం ఎన్డీఏ కూటమి పరంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.